హాయ్ అండి. ఏంటి స్పెషల్గా ఈరోజు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు అయితే నేను పానీపూరి ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. రోజు అయితే పానీపూరి బయట తినడం అంత మంచిది కాదు. అప్పుడప్పుడు ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందని నేనైతే పానీపూరి కోసం పానీపూరీలు తయారు చేసే వాటిని వేరేగా కొన్నానండి. అలాగే దాంతోపాటు ఈ పూరికి సంబంధించిన వాటర్ పానీ అనేది కూడా సపరేట్గా తీసుకున్నాను. అన్నీ ఇప్పుడు మనకి అందుబాటులో ఉంటున్నాయండి. దానికి నేనైతే బంగాళదుంపలు అనేవి కొంచెం 2 బంగాళదుంపలు ఉడకబెట్టి స్మాష్ చేశానండి. ఇలా స్మాష్ చేసి అందులో ఉప్పు, కారం, అలాగే కొంచెం మసాలా, ఆనియన్స్ చిన్నవి కట్ చేశాను. దాంతోపాటు కొన్ని పానీపూరీలు అనేవి బాగా రాలేదు, వాటిని కూడా ఇందులో వేసేసి బాగా మిక్స్ చేశాను. అన్నీ రెడీ అయితే చేసుకున్నాను. చూసారా, పానీపూరీలు అలాగే కర్రీ అలాగే వాటర్ కూడా నేను ప్రిపేర్ చేసుకున్నాను. అన్నీ ప్రిపేర్ అయితే అయిపోయి ఇక బంగాళదుంప కర్రీ దీంట్లో అయితే ఉల్లిపాయలు, నాకు ఆనియన్స్ కట్ చేశాను కదండి, వెంటనే కంట్లో అనేది వాటర్ వచ్చింది, దానివల్ల చెప్పలేకపోతున్నాను. ఇందులో కారం, ఉప్పు, మసాలా అలాగే ఉల్లిపాయలు, కొన్ని పానీపూరీలు పోయినవి చేశాను. ఇవి రెడీమేడ్ పానీపూరీలు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఇలా వస్తాయి. అలాగే పానీ కూడా ప్రిపేర్ చేశాను. నేను ఇప్పుడు ఎలా తింటామనేది టేస్ట్ చూసి మీకైతే చెప్తాను. రండి వచ్చేద్దాం. నేను ఒక పానీపూరి అనేది ఎలా సర్వ్ చేసుకుంటానో చూడండి, చూపిస్తాను. ఇలా ఒక పూరికి అనేది చిన్న హోల్ పెట్టేసి మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న ఈ ముద్దని, అదే బంగాళదుంప కర్రీని వేసుకొని మన పానీ అనేది ఇందులో వేసుకుందాం. అలాగే టమాటా సాస్ అనేది ఉంటే వేసుకుంటే పర్వాలేదు, బాగుంటుంది. మీ ఇంట్లో అయితే టమాటా సాస్ ఉంటే వేసుకోండి. నేనైతే ఆనియన్స్ అన్నీ కట్ చేసి ఇందులో వేస్తాను. చూడండి, పానీపూరి రెడీ అయిపోయింది. నేనైతే ఫస్ట్ టేస్ట్ చూస్తాను, తర్వాత మా పిల్లలకి అనేది నేను ప్రిపేర్ చేద్దామని ఈరోజు అయితే పానీపూరి చాలా రోజులైందండి పానీపూరి చేసి. నేను నార్మల్గా అప్పుడప్పుడు చేస్తుంటాను, ఈ మధ్య అయితే చేయడం లేదు. కానీ బయట ఎక్కువ తినడం మంచిది కాదని ఇలా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలకు కూడా కొంచెం ఇష్టంగా తింటారని నేనే చేశాను. నేనైతే టేస్ట్ చూస్తున్నాను. చూడండి, ఇందులో ఆల్రెడీ టమాటా సాస్ కూడా వేసుకున్నాను. బయట అయితే ఎలా ఉందో సేమ్ అలానే ఉందండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మనం తెప్పించుకుంటే ఇంట్లోనే ఈజీగా పానీపూరి అనేది తయారు చేసుకోవచ్చు, సేఫ్గా తినొచ్చు. బయట తినడం వల్ల కొంతమంది దగ్గర బాగుంటుంది, బాగోవడం లేదు. కాబట్టి అప్పుడప్పుడు ఇలా ఇంట్లో కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. తిను. ఎలా ఉంది? బయట పానీపూరిలాగా ఉందా? బాగుందా?